ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే తిరుపతి వెళ్ళి శ్రీవారి సేవ చేయాలనుకుంటున్నారో, లేదా తిరుపతి శ్రీవారి సేవకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, మీ అందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. గ్రూప్గా ఏ విధంగా బుక్ చేసుకోవాలి, లేదా సింగిల్గా ఈ శ్రీవారి సేవ అన్నది ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అది కాకుండా ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారో మీరు ఈ శ్రీవారి సేవ ఇద్దరు కలిపి ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా మనకి రీసెంట్గా ఈ శ్రీవారి సేవకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇది కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికన్నా ముందుగా మన వీడియోలు అయితే లైక్ చేయండి. ఎంతోమంది శ్రీవారి భక్తులకి శ్రీవారి సేవకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో వాళ్ళకి రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే ప్రతి నెల కూడా మనకి టీటీడీ దేవస్థానం వారు శ్రీవారి సేవలు, అదేవిధంగా స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే 3 నెలలు ముందుగానే మనకి అందుబాటులో ఉంటాయి. శ్రీవారి సేవ అయితే మనకి 2 నెలలు ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ, లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ పేజీలో పైన టాప్లో శ్రీవారి సేవ అని ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేస్తే మనకి శ్రీవారి సేవకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అందులో మనకి శ్రీవారి సేవ అంటే మనకి శ్రీవారి సేవలోనే ప్రధానంగా 3 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. ఒకటి శ్రీవారి సేవ, దీన్ని మనం జనరల్ సేవ అని పిలుస్తూ ఉంటాం. 2 పరకమణి సేవ, 3 నవనీత సేవ. ఇందులో మనకి జనరల్ శ్రీవారి సేవలో అయితే వీళ్ళ వయసు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలండి. ఇందులో మనకి కొన్ని స్పెషల్ డేస్లో అయితే అంటే బ్రహ్మోత్సవాలు కానీ, లేదా రథసప్తమి కానీ, వైకుంఠ ఏకాదశి ప్రవచనాల్లో ఈ శ్రీవారి సేవకి సంబంధించిన వయసు అయితే టీటీడీ దేవస్థానం వారు అయితే తగ్గించడం జరుగుతుందండి. అది మనకి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండాలి. మిగిలినటువంటి నార్మల్ డేస్లో అయితే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలండి. ఇందులో ఆడవారు కానీ లేదా మగవారు కానీ ఇద్దరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు గ్రూప్గా తిరుమల వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవాలనుకుంటే మీరు 10 మంది కానీ 15 మంది కానీ మీకు శ్రీవారి భక్తులు అయితే ఉండాలండి. ఒకవేళ 10 మంది ఉంటే 10 మంది యొక్క పేర్లు, ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని ముందుగానే టీటీడీ దేవస్థానం సంబంధించిన బట్టి ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలండి. ఫిల్ చేసి మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఇందులో మీకు ఫోటో సైజ్ అన్నది 1 MB లోపు ఉండాలండి. ఈ 1 MB లోపు ఫోటో సైజ్ అన్నది ఏ విధంగా తగ్గించుకోవాలని కూడా అడుగుతున్నారండి. మీరు వాట్సాప్లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధుమిత్రులకు ఎవరికైనా సరే సెండ్ చేయండి. చేసిన తర్వాత సేమ్ అదే ఫోటోని మీ వాట్సాప్కి సెండ్ చేయమని చెప్పండి. దానివల్ల ఫోటో సైజ్ అన్నది ఆటోమేటిక్గా మనకి తగ్గడం జరుగుతుందండి. ఆటోమేటిక్గా 1 MB లోపే రావడం జరుగుతుంది. మీరు ఆ ఫోటో డైరెక్ట్గా అప్లోడ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. శ్రీవారి సేవ ఎవరైతే బుక్ చేసుకుంటారో ఇందులో 10 మంది కానీ 15 మంది కానీ బుక్ చేసుకున్నప్పుడు మెయిన్ స్టార్టింగ్ పర్సన్ యొక్క నేమ్ ఎవరైతే ఎంటర్ చేస్తారో వాళ్ళు మెయిన్ టీమ్ లీడర్ అవుతారండి. సెకండ్ పర్సన్ సెకండ్ టీమ్ లీడర్ అవుతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సేవకులు అవుతారండి. 10 మంది అనుకోండి, 10 మందిలో ఎవరైతే చురుగ్గా ఉంటారో, ఎవరికైతే కొంచెం నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ యొక్క నేమ్ అయితే ముందు ఇవ్వండి. అదేవిధంగా వాళ్ళ యొక్క పూర్తి పేరు, వాళ్ళ యొక్క ఫాదర్ కానీ హస్బెండ్ నేము, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మీకు మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీ ఫోటో సైజ్ కూడా 1 MB లోపు మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఎంటర్ చేసి సేవ్ చేయడం జరుగుతుందండి. దాని తర్వాత మీరు సెకండ్ పర్సన్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలనుకోండి, దాని కింద మీకు అంటే సేవక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే సెకండ్ పర్సన్ యొక్క నేమ్ డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ అదే విధంగా మీరు ఎంటర్ చేయాలండి. చేసినప్పుడు వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు మాత్రమే మీరు ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేస్తే టీటీడీ దేవస్థానం వారు దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి సెకండ్ పర్సన్ యొక్క నేమ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఏ విధంగా డీటెయిల్స్ ఇచ్చారో సేమ్ అదే విధంగా వాళ్ళ నేము, వాళ్ళ ఫాదర్ కానీ హస్బెండ్ కానీ నేము, అదేవిధంగా వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ ఫోటో కూడా అప్లోడ్ చేసి సేవ్ చేయడం జరుగుతుంది కదండి. అదేవిధంగా 3వ పర్సను, 4వ పర్సను,
ఐదో పర్సను అంటే 5 సేవకు, 6 సేవకు, 7 సేవకు వీళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ చేసుకుని మీరు రెడీ చేసుకుని పెట్టుకుంటారండి. మనకి రేపు జూన్ ఎగ్జామ్స్ బట్టి ఈ శ్రీవారి సేవలు అన్నది రేపు ఏప్రిల్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందండి. ఇందులో మీరు 2 రకాల కేటగిరీలు ఉంటాయి. అంటే శ్రీవారి సేవలో 1 తిరుపతి, 2 తిరుమల. మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు సేవ చేయాలండి. లేదు మీరు డైరెక్ట్గా తిరుమల అన్నది ఆప్షన్ పెట్టుకుంటే 7 డేస్ కూడా మీరు తిరుమల కొండపైన సేవ చేయాలి. ఈ డ్యూటీ అన్నది మనకి రోజుకి 4 గంటల నుండి 6 గంటల లోపే ఉంటుందండి. మీరు సేవ బుక్ చేసుకున్న తర్వాత తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి. మీరు శ్రీవారి సేవ బుక్ చేసుకున్న వాళ్ళైతే మీరు అదే రోజున మీరు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. ఇందులో మీకు ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆడవారికి అయితే సేవా సదన్ 1 దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మగవారికి అయితే సేవా సదన్ 2 దగ్గర అయితే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ సేవ బుక్ చేసుకున్నా సరే మీరు తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలండి. అంటే మీరు పరకమణి సేవ బుక్ చేసుకున్నా, లేదా నవనీత సేవ బుక్ చేసుకున్నా, లేదా శ్రీవారి సేవ బుక్ చేసుకున్నా, మీరు గ్రూప్గా బుక్ చేసుకున్నా, సింగిల్గా బుక్ చేసుకున్నా సరే మీరు తప్పనిసరిగా తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీటీ దేవస్థానం వారైతే అంటే ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఒక చిన్న కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి. దాని మీద మీకు ఏ రోజున డ్యూటీ ఎక్కడ ఉంటుందన్నది చాలా డీటెయిల్గా ఉంటుంది. మీరు ఇన్ టైంలో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ అయితే మీరు శ్రీవారికి అయితే అదేవిధంగా శ్రీవారి భక్తులకు కూడా సేవ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా శ్రీవారి సేవ బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఒక మంచి అవకాశం ఉంటుందండి. వీళ్ళకి టెంపుల్ డ్యూటీ కూడా ఉంటుంది. అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఉంది కదండి, ఆనంద నిలయం, అక్కడ డ్యూటీ ఉంటుందండి. డ్యూటీ ఉంటే మీరు శ్రీవారిని చూస్తూ శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలామంది మ్యాక్సిమం ఈ టెంపుల్ డ్యూటీ కోసమే చాలామంది శ్రీవారి భక్తులు అయితే ఎంతో ఆశతోటి వెళ్తూ ఉంటారండి. శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూసేటువంటి అవకాశం మనకి ఈ సేవలో మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ టెంపుల్ డ్యూటీ అన్నది మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం 5 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే SMS అయితే రావడం జరుగుతుందండి. ఒకవేళ సెలెక్ట్ అవుతే, లేదనుకుంటే మనకి సేవా సదన్ 2 దగ్గరే నోటీస్ బోర్డులో కూడా ఈ టెంపుల్ డ్యూటీకి సంబంధించిన బట్టి నేమ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అంటే ఎవరు టెంపుల్ డ్యూటీకి సెలెక్ట్ అయ్యారు అన్నది నేమ్స్ అయితే పెట్టడం జరుగుతుందండి. ఇక్కడ కూడా చాలామంది శ్రీవారి భక్తులకి ఒక డౌట్ ఉందండి. గ్రూప్గా వెళ్ళే వారికి మాత్రమే టెంపుల్ డ్యూటీ ఉంటుంది, సింగిల్గా బుక్ చేసుకున్న వాళ్ళకైతే టెంపుల్ డ్యూటీ ఉండదని కూడా చాలామంది అనుకుంటున్నారండి. అలా ఏమి ఉండదండి. మీరు సింగిల్గా బుక్ చేసుకున్నా లేదా గ్రూప్గా అంటే 10 మంది కానీ శ్రీవారి భక్తులు కలిసి మీరు శ్రీవారి సేవ బుక్ చేసుకున్నా సరే టెంపుల్ డ్యూటీ అన్నది మీకు లక్కీ డిప్లో తీయడం జరుగుతుంది. కాబట్టి మీకు అందులో ఎటువంటి డౌట్ కూడా మీరు పడనవసరం లేదండి. అక్కడ ఎటువంటి లాబింగ్ చేయడం కూడా అవకాశం ఉండదు. కాబట్టి మీరు సింగిల్గా వెళ్ళే వాళ్ళు కూడా ధైర్యంగా వెళ్ళండి. మీకు కూడా టెంపుల్ డ్యూటీ అయితే లక్కీ డిప్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది బుక్ చేసుకున్నప్పుడు ఇందులో మనకి 3 రకాలుగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఆడవారు అందరూ కూడా కలిపి ఒక టీం కింద అంటే మేల్ కోటాలో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదు మీరు బుక్ చేసుకున్నప్పుడు 10 మంది కానీ 15 మంది కానీ టీంలో అయితే మగవారు అదేవిధంగా ఆడవారు ఇద్దరు ఉన్నారనుకోండి, మీరు ఆ కోటాలో కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ కోటాలో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మొత్తం అందరూ కూడా మగవాళ్ళే అనుకోండి, అంటే మేల్ కోటాలో కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎలా ఉన్నా సరే శ్రీవారి సేవ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు తిరుపతిలో మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసం దగ్గర మీరైతే రిపోర్ట్ చేయాలండి. మీకు అకామిడేషన్ కూడా విష్ణు నివాసం దగ్గర ఉంటుంది. మీరు తిరుపతిలో ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అంటే మనకి అక్కడ ఉన్నటువంటి గోవిందరాజ స్వామి టెంపుల్ కానీ, శ్రీనివాస మంగాపురం కానీ, లేదా మనకి అలిపిరి దగ్గర కానీ, విష్ణునివాసం దగ్గర కానీ, లేదా శ్రీనివాసం దగ్గర కానీ, లేదా కపిలతీర్థం వద్ద కానీ ఇటువంటి ప్లేస్లో మీకైతే సేవ అయితే ఉంటుందండి. దాని తర్వాత 3 రోజులు తిరుపతిలో కంప్లీట్ అయిన తర్వాత మీకు మిగిలినటువంటి 4 రోజులు కూడా తిరుమల కొండపైన సేవ అయితే ఉంటుంది. కాబట్టి వ్యక్తులందరూ కూడా ఇది బుక్ చేసుకోండి. అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా
కలిపి ఏ విధంగా శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారండి. మీరు భార్యాభర్త ఇద్దరు కూడా కలిపి బుక్ చేసుకోవడానికి అయితే టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం అయితే ఇవ్వడం లేదండి. ఎవరి మొబైల్ నెంబర్ తోటి వాళ్ళు బుక్ చేసుకోవాలి. అంటే భార్య అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి మీరు శ్రీవారి సేవ అన్నది ఇండివిజువల్గా బుక్ చేసుకోవాలండి. హస్బెండ్ అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి మీరు కూడా ఇండివిజువల్గా బుక్ చేసుకుని ఇద్దరు కలిపి తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్న టీటీడీ దేవస్థానానికి సంబంధించిన సిబ్బందితోటి మీరు చెప్పినట్లయితే ఇద్దరికి ఒకే ప్లేస్లో డ్యూటీ అయితే వేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అకామిడేషన్ అయితే ఇద్దరికి సెపరేట్గా ఉంటుందండి. మగవారికి సేవా సదన్ 2 దగ్గర, ఆడవారికి సేవా సదన్ 1 దగ్గర అకామిడేషన్ అయితే ఉంటుంది. కాకపోతే డ్యూటీ అయితే ఇద్దరు కలిపి ఒకే ప్లేస్లో చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సింగిల్గా వెళ్ళే వాళ్ళు కూడా ఎటువంటి భయపడిన అవసరం లేదండి. అంటే సింగిల్గా వెళ్ళే ఆడవాళ్ళు ఉంటారు కదా, మీరు ఎటువంటి భయపడిన అవసరం లేదు. అక్కడ చాలామంది శ్రీవారి సేవకులు అయితే మీకు ఉంటారు కాబట్టి తోడుగా ధైర్యంగా ఉండొచ్చండి. చాలామంది మిత్రులు అయితే నాకు కాల్ చేసి అడుగుతున్నారు, మేము సింగిల్గా వెళ్దాం అనుకుంటున్నామండి, సింగిల్గా వెళ్ళడానికి ఆడవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని అడుగుతున్నారండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మొత్తం అంతా కూడా మీకు సేవా సదన్ ఉన్న దగ్గర అకామిడేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ అందరూ కూడా ఆడవారే ఉంటారండి. మీరు వాళ్ళతో కలిపి సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2 మనకి పరకమణి సేవ అండి. పరకమణి సేవ అంటే ఇది ఇద్దరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకటి స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఈ పరకమణి సేవ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఎంప్లాయీస్ కోటాలో కానీ లేదా నాన్ ఎంప్లాయీస్ కోటాలో కానీ అంటే జనరల్ పరకమణి కోటాలో కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. జనరల్ పరకమణి సేవ అంటే 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటిన ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ పరకమణి సేవను కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఎంప్లాయీస్కి అయితే వీళ్ళ వయసు 25 సంవత్సరాలు దాటి మనకి 65 సంవత్సరాల వరకు కూడా పరకమణి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. వీళ్ళకి 2 బ్యాచ్ల వైజ్ ఉంటుందండి. ఏ బ్యాచ్, బి బ్యాచ్ అని ఉంటుంది. అదేవిధంగా జనరల్ పరకమణి సేవ వాళ్ళు కూడా మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ జనరల్ పరకమణి సేవను అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు టెంపుల్ డ్యూటీ ఉంటుందండి. మీకు సేవనంతరం కూడా 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వీళ్ళకే కాదండి, ఎవరైతే శ్రీవారి సేవ బుక్ చేసుకున్నారో వీళ్ళందరికీ కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని అయితే వాళ్ళు దర్శించుకోవచ్చు. అదేవిధంగా మనకి 3వ కేటగిరీ నవనీత సేవ. ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో కూడా సింగిల్గా వెళ్తే సింగిల్గాను, గ్రూప్గా వెళ్తే గ్రూప్గా కూడా ఈ నవనీత సేవ అయితే మీరు అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. వీళ్ళ వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. వీళ్ళకి తిరుమల కొండపైన ఎస్వి గోశాలలో సేవ అయితే ఉంటుందండి. అంటే అక్కడ మజ్జిగ చిలకడం కానీ లేదా ముగ్గులు వేయడం ఇటువంటి సేవ అయితే ఉంటుంది వీళ్ళకి తిరుమల కొండపైన. వీళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ అయితే ఉంటుందండి. వీళ్ళు సింగిల్గా వెళ్ళినా గ్రూప్గా వెళ్ళినా కూడా ఈ నవనీత సేవ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ అన్నది ఉంటుంది. వీళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సాయంత్రం అయిన తర్వాత మీకైతే మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి అయితే SMS అయితే రావడం జరుగుతుంది. SMS ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు టెంపుల్ డ్యూటీ ఉంటే శ్రీవారి సేవలో మీరు తరించడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ శ్రీవారి సేవలు బుక్ చేసుకుంటున్నారో మీరు ముందుగానే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనకి రేపు ఏప్రిల్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేస్తారు. కాబట్టి అది కూడా జూన్ నెలకు సంబంధించిన బట్టి కోట ఎవరైతే తిరుమల వెళ్ళి సేవ చేద్దాం అనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దీని మీద మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అదేవిధంగా ఈ శ్రీవారి సేవ అన్నది ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో అది కూడా 10 మంది కానీ 15 మంది కానీ గ్రూప్గా వెళ్ళి సేవ చేసేటువంటి శ్రీవారి భక్తులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మనం బుక్ చేసుకున్నప్పుడు 10 మంది కానీ 15 మంది కానీ ఉంటారండి. కాకపోతే సేవకు వెళ్ళే టైంలో మనకి 10 మందిలోనూ 2-3 మానేస్తూ ఉంటారు. 15 మందిలో కూడా 3-4 కూడా మానేయడం జరుగుతూ ఉంటుందండి. ఆ సందర్భంలో మిగిలినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో మీరందరూ కూడా మానకుండా వెళ్ళి శ్రీవారి సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నించండి. అంతేగాని మానేసిన వాళ్ళ ప్లేస్లో మరొక వ్యక్తిని అయితే తీసుకువెళ్ళొద్దు. మీకు ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఇస్తారు కాబట్టి దాన్ని అక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది. మీరు ఒకరి ప్లేస్లో మరొకరిని తీసుకువెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందండి. మీరు ఒకవేళ అలా తీసుకెళ్తే టీటీడీ దేవస్థానం వారు అక్కడ ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మిగిలినటువంటి ఎక్స్ట్రాగా మరొకరి ప్లేస్లో వచ్చినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సేవకు అయితే తీసుకోరండి. మీకు కూడా
చిన్నపిల్లలను కానీ లేదా మీకు తెలిసినటువంటి బంధుమిత్రులు ఎవరిని కూడా తోడుగా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు. ఎవరైతే సేవ బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే సేవకి వెళ్ళాలి తప్ప మానేసిన వాళ్ళ ప్లేస్లో మరొక వ్యక్తిని అయితే తీసుకువెళ్ళడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఉంటుందండి. మీరు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ టీం సభ్యులందరూ కూడా లేకపోయినా సరే ఎంతమంది అయితే ఉంటారో అంతమంది మీరు తిరుమల వెళ్ళి సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేయండి. మీరు పరకమణి సేవ బుక్ చేసుకున్న వాళ్ళైతే మీరు ఒకరోజు ముందుగా తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి. అది కూడా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు వెళ్ళి మీరైతే రిపోర్ట్ చేయాలి. మీరు నవనీత్ సేవ బుక్ చేసుకున్నా లేదా శ్రీవారి సేవ బుక్ చేసుకున్నా సరే మీరు అదే రోజున తిరుమల కొండపైన మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు వెళ్ళి మీరు సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ విషయాలన్నీ మీరు తెలుసుకుని శ్రీవారి సేవను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.